హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈ వీడియోలో అయితే అమ్మ మొక్క అయితే తీర్చుకుంటున్నారు. ఎప్పుడో మొక్కుందంట. సో మేము ఊరు వచ్చిన తర్వాత అందరం ఇంకొకే చోటు ఉన్నాం కదా అని అమ్మ అయితే మొక్కు తీర్చుకుంటుంది. మేము మొత్తం నలుగురం అనమాట. సో ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి మా తమ్ముడు. సో ఇంకా నేను ఒక్కదాన్నే బయట ఉంటాను, మిగతా వాళ్ళందరూ ఊళ్ళోనే ఉంటారు. ఇంకా నేను కూడా వచ్చాను కదా అని అమ్మ అయితే అందరూ ఒక చోట ఉన్నప్పుడు తీర్చుకుంటే బాగుంటుంది అని చెప్పని అయితే తీర్చేసుకుంటుంది. సో ఇది వచ్చేసి పోలేరమ్మ తల్లి టెంపుల్ అనమాట. ఇంకా అక్కడ పూజారి మేము వెళ్ళే టైంకి వెళ్ళిపోయిందంట. సో ఇంకా లేదని చెప్పని ఆడవాళ్ళు లోపలికి వెళ్ళకూడదు కదా, అందుకని మా తమ్ముడే పూజారి అయిపోయాడు ఆ ఒక్క పూటకి. పాపం వాడికి కూడా ఎలా చేయాలో ఏమీ తెలియదు కదా, అందుకని మా పిన్ని అయితే అక్కడ కూర్చొని చెప్తుంది. అసలు చెప్తే నమ్మరు కానీ ఊరు వెళ్ళిన దగ్గర నుండి ఇంట్లో టైం స్పెండ్ చేసిందంటూ ఉంటే నైట్ టైం అలా పడుకోవడానికి మాత్రమే. అసలు డే టైంలో ఏదో ఒక పని, బ్యాంక్ వర్క్ అని, ఆ వర్క్ అని, ఈ వర్క్ అని బయట తిరుగుతూనే ఉన్నాము. నిజంగా మాకు ఊరు వెళ్తే ఇంట్లో స్పెండ్ చేయడానికి అంత టైం ఉండదన్నమాట. సో వెళ్ళినప్పటికీ ఏదో ఒక పని ఉంటుంది. ఆ 1 వీక్లో మళ్ళీ కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ ఎప్పుడో 1 ఇయర్ తర్వాత 6 మంత్స్కి అట్లా వెళ్తాం కదా. సో అందుకని చెప్పని మెయిన్ పనులన్నీ వెళ్ళినప్పుడైతే చేసుకుంటామన్నమాట. అసలు నేనైతే ఊరు వెళ్తున్నాము అని తెలిసిన దగ్గర నుండి కొన్ని వీడియోస్ అయితే ప్లాన్ చేసుకున్నాను. సో కొన్ని ఛాలెంజింగ్ వీడియోస్ అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ. సో తమ్ముళ్ళు, మరిది వాళ్ళు, చెల్లి వాళ్ళు అందరు ఉంటారు కదా. సో వీడియోస్ అయితే వస్తాయిలే అని చెప్పని ఎక్స్పెక్ట్ చేసుకున్నాను. బట్ అది మొత్తం ఫ్లాప్ అయ్యింది. మేము వెళ్ళి మా వర్క్ చేసుకోవటానికే టైం లేదు. సో ఇంక వీడియోస్ తీయడానికి అస్సలే టైం కుదరలేదు నాకు. సో ఫుల్ అందరు బిజీ. అండ్ మేము మెయిన్గా వెళ్ళింది మా మొక్కు ఉందన్నమాట. సో దానికోసమని వెళ్ళాము. అండ్ వినాయక చవితి కూడా కలిసి వస్తుంది, చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ చూద్దామన్నట్లు వెళ్ళామన్నమాట. సో ఇంకా హడావిడిలో అయితే వీడియోస్ లేవు, ఏమీ లేవు, అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఆ రోజు కూడా బ్యాంక్ వర్క్ ఉంది. ఆ నెక్స్ట్ సాటర్డే సండే వచ్చింది. మళ్ళీ అయితే ఇంకా బ్యాంక్ హాలిడే, మా పని పెండింగ్ పడుతుంది. మళ్ళీ మాకు రిటర్న్ రావాల్సి ఉండే. సో అవుతుందా లేదా అని చెప్పి ఒక 1/2 అవర్ మాత్రమే టెంపుల్స్కి వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ టు బ్యాంక్ అయితే వెళ్ళాము. సో నిజంగా అండి, ఏదన్నా పెండింగ్ వర్క్ పెట్టుకొని ఊరు వెళ్తే సో ఇంకా ఆ టైం మొత్తం ఆ వర్క్కే కేటాయించాల్సి వస్తుంది. ఇంట్లో అస్సలు స్పెండ్ చేయలేకపోతున్నాము. సో ఈ 10 డేస్లో ఒక్కరోజు కూడా ఇంట్లో సరిగా టైం స్పెండ్ చేయలేదు. అదే నేను మెయిన్గా ఫీల్ అయ్యేది. సో అమ్మ వాళ్ళు కూడా అదే అంటారు, మీరు ఊరికి వస్తే ఏదో ఒక పని పెట్టుకొని వస్తారు, ఇంట్లో ఉన్నట్లే ఉండదు అని చెప్పని. సో అదనమాట సంగతి. ఇంక ఇది వచ్చేసి అంకమ్మ తల్లి టెంపుల్ అనమాట. మా ఇంటికి ఎదురుగానే ఉంటుంది. ఇంక ఇక్కడ టెంకాయ ఎలా దండం పెట్టుకోవాలరా అని మా తమ్ముడిని అడిగితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఇంకొక తమ్ముడేమో అంతసేపు దండం పెట్టుకుంటున్నావు, ఏం పెద్ద కోరికలు కోరుతున్నావు అని వాడు సెటైర్లు అనమాట. సో ఫైనల్గా అయితే అమ్మ మొక్క అయితే తీరింది. ఇంకా మా మొక్కు ఉందనమాట. సో కమింగ్ వీడియోస్లో ఆ వీడియోను పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. సో బ్యాంక్ పని మీదే అద్దెకి రావాల్సి వచ్చింది. నా సర్నేమ్ మార్చడానికి నోటరీ కావాలన్నారు. నేనేమో మ్యారేజ్ సర్టిఫికేట్ సరిపోతుందేమో అనుకున్నాను. బట్ వాళ్ళైతే నోటరీ కంపల్సరీ అన్నారు. సో ఇంకైతే అద్దెకి రావాల్సి వచ్చిందనమాట. వీళ్ళు వచ్చేసి నాకు మా హస్బెండ్కి కామన్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు స్కూల్ మేట్స్ అండ్ కాలేజ్ మేట్స్ కూడా. సో సేమ్ కాలేజ్ అనమాట. సో ఇంకెలాగూ అందరం కలిసాం కదా అని చెప్పని రెస్టారెంట్కి అయితే వచ్చాము. అది ఇంకా ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది. ఇంకెలాగూ ఫుడ్ తిని వెళ్దామని చెప్పని వచ్చామన్నమాట. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, తన పేరు అంజీ. సో తనైతే కొంచెం సెటైరికల్గా మాట్లాడతారు. బట్ అవన్నీ నేను రా వీడియో అలా పెట్టేద్దాం అనుకున్నాను,
కానీ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఉంది. సో ఇంకేం చేయలేం కదా, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అక్కడ చూడండి మెనూ కార్డ్నే ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు తిప్పారు. చివరికి ఫ్రాన్స్ బిర్యానీ ఏముంది ఆ చికెన్ బిర్యానీనే ఆర్డర్ పెట్టారు. సో మా మధ్య అయితే చాలా ఫన్నీ కన్వర్జేషన్ ఉంటుంది. తనేమో నన్ను చూపిస్తున్నావు కదా నీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారని, మా చెల్లేమో లేదక్క నీకు సబ్స్క్రైబర్స్ తను చూపిస్తే తగ్గిపోతారు, వద్దు అంజీని చూపించద్దు అని. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే నాకు నచ్చింది, చాలా బాగుంది. నేను ఇక్కడికి ఫస్ట్ టైం అనమాట రావడం. సో ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. ఫుడ్ అయితే చాలా బాగుంది. పోతారు, నిజంగానే పోతారు నీ వల్ల.